వన్ ఆఫ్ ద మోస్ట్ సీరియస్ వైట్ కాలర్ అఫెన్స్ కృషి బ్యాంక్. కృషి బ్యాంక్ వెంకటేశ్వరరావు గారికి మీకు చాలా మంచి అనెక్డోట్స్ నడిచాయి. అంటే మీరు బ్యాంకాక్ వెళ్ళటం, అతన్ని తీసుకురావటం. సో ఆ ప్రాసెస్ కెన్ యూ జస్ట్ నరేట్? బికాస్ నేను విన్నది ఏంటంటే అతను మిమ్మల్ని మొహం మీద డైరెక్ట్గా ఆన్ ఫేస్ అడిగాడంట కదా, అసలు ఎలా కనుక్కున్నావు, నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలిసింది? అవును. హీ ఆస్క్డ్ యు సీరియస్లీ? yes he asked me. ఏదో సినిమాటిక్ ఉంది నాకైతే. లేలే, పక్కకు కూర్చొని అడిగాడు ఫ్లైట్లో. అయితే ఏంటంటే ఈ కేసు నేను సిఐడిలో వెళ్ళక ముందు అదే అప్పుడు బ్యాంక్ స్కామ్స్ చాలా బయటపడ్డాయి. చార్మినార్ బ్యాంక్, ప్రుడెన్షియల్ బ్యాంక్, చాలా స్కామ్స్ బయటపడ్డాయి, మహేష్ బ్యాంక్ అని. సో ఈ కేసు కృషి బ్యాంక్ సంబంధించిన కేసు ఇది. సో ఇతను చీట్ చేసి ఆ టైంకి పారిపోయాడు ఇక్కడి నుంచి. హీ ఎస్కేప్డ్. అయితే దాని తర్వాత అంటే దానికి మళ్ళీ చాలా కాంట్రవర్సీ అయింది, ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇది అది అని చాలా. అయితే నేను వెళ్ళేసరికి అది ఆల్మోస్ట్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసిన కేసు అది. అంటే ఎవరు పారిపోయాడు, ఇక ఇక్కడ మన దేశాల్లో లేడు, ఇక ఏం చేస్తామని వదిలేశారు. దాన్ని వెళ్ళి నేను ఎకనామిక్ ఆఫెన్సెస్ డిఐజీగా వెళ్ళాను. అప్పుడు ఈ కేసు ఆ ఫైల్ వస్తూ ఉంది, ఏంటి ఎందుకు ఎట్లా పడుందని మొత్తం ఫైల్ తీశాను. తీసి అరే ఇది ఎందుకు కనుక్కోవద్దు అని పట్టుదలతో అన్నీ స్టార్ట్ చేశాను. అంటే ప్రాసెస్ మళ్ళీ మన డీజీ సిఐడి వారికి చెప్పి ఇది స్టార్ట్ చేశాను. అంటే దీంట్లో ఏంటంటే ప్రాసెస్లో పెద్ద అంటే కాంప్లికేటెడ్. అతను ఎక్కడున్నాడో తెలియదు. అదే టైంకి ఏమైందంటే ఇతను ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇతని పైన లైవ్గా ఉంది. ఇతన్ని థాయిలాండ్ పోలీస్ పట్టుకుంది. అంటే ఇంటర్పోల్ అంటే వరల్డ్ వైడ్ అన్ని పోలీస్ ఆర్గనైజేషన్స్లో ఇది ఉంటుంది, అలర్ట్స్ ఉంటాయి అక్కడ. సో ఇతను ఏదో ఇక్కడ బ్యాంకాక్లో ల్యాండ్ అయ్యి వెళ్ళినప్పుడు ఏదో అలర్ట్ వచ్చినట్టుంది అక్కడ. ఇతను ట్రాక్ చేసుకుంటూ వెళ్తే ఇతని పైన ఈ కేసెస్ ఉన్నాయి వాళ్ళు అరెస్ట్ చేశారు. అది అరెస్ట్ చేసి అక్కడ జైల్లో పెట్టారు. అయితే జైల్లో పెట్టినా మనకు థాయిలాండ్కి ఇండియాకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లేదు. ఓకే. సో ఇన్ఫార్మ్ చేశారు. అయితే ఎందుకు తీసుకురావద్దని పట్టుదలతో నేను ఇక రోజు కరస్పాండెన్స్ స్టార్ట్ చేశాను. ఒక రోజు మార్నింగ్ ఆఫీస్ రాగానే బ్యాంకాక్ ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీతో మాట్లాడేది, ప్లస్ ఇక్కడ ఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సిబిఐ, ఈ 3 ఇన్వాల్వ్డ్ ఉంటాయి దీంట్లో. సిబిఐలో ఒక ఈ వింగ్ ఉంది ఒకటి, ఈ ఎక్స్ట్రాడిషన్ వింగ్. దెన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మొత్తం కోఆర్డినేట్ చేయాలి. ఢిల్లీకి 3-4 సార్లు వెళ్ళొచ్చాను. పేపర్ వర్క్ ఎంత కాంప్లికేటెడ్ పేపర్ వర్క్ అంటే దానికి మళ్ళీ వారెంట్స్, ఇక్కడ ఛార్జ్ షీట్స్ తయారు చేయాలి, పంపించాలి, అక్కడి నుంచి వెళ్ళాలి, అక్కడ అప్రూవ్ కావాలి, అక్కడ కోర్టులో హియరింగ్ ఉంటుంది, మళ్ళీ ఆ హియరింగ్స్ అన్నీ కూడా అటెండ్ చేయించి, అంటే వెళ్ళకుండా కూడా అక్కడ ప్రెషర్, అక్కడ ప్రాసెస్ ఫాలో చేయడంతో కంట్రీ రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి. అంటే ప్రతి కంట్రీకి రూల్స్ ఉంటాయి. ఇంటర్పోల్ అంటే ఇట్స్ అండర్స్టూడ్ దట్ ఇండియాలో ఒక ఆఫెన్స్ చేసిన ఒక వ్యక్తి, అతన్ని మీరు ఎక్కడ పట్టుకుంటే అతన్ని మా కంట్రీకి పంపించాలనే కదా దాని. అంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లేదు కదా మా ఇండియాకి థాయిలాండ్కి. సో ట్రీటీ లేదు, పంపించడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ విజయ్ మాల్యాని యూకేలో ఎవ్రీవన్ నోస్, మ్యాచ్లు చూస్తున్నాడు అక్కడ. కానీ యూకే ఎక్స్ట్రాడిషన్ లాస్ చాలా గట్టిగా ఉన్నాయి, అంటే లిబరల్గా లేవు. అంటే ఎవరు పడితే వాడిని చెప్పడం. దే వాంట్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ దట్ సిటిజన్. సో థాయిలాండ్లో కూడా ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంది. మేము ఆర్గ్యూ చేయిస్తూ ఉన్నాం ప్రాసిక్యూటర్ ద్వారా. ఫైనల్గా వాళ్ళు అతన్ని చేశారు, అంటే దే ఫౌండ్ హిమ్ గిల్టీ అండ్ అదంతా తీసుకెళ్ళమని చెప్పారు. ఓకే. అంటే మీరు వచ్చి తీసుకెళ్ళమని. అప్పుడు ఆ ప్రాసెస్ కూడా చాలా లెంతీ ప్రాసెస్. మళ్ళీ ఫైనల్గా మేము 4 ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి అక్కడ 8 రోజుల పాటు అక్కడ తిరిగి, అంటే అంతా పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేయించి అక్కడ మన ఎంబసీ, అంబాసిడర్ హెల్ప్తో, దెన్ థాయ్ ఫారెన్ ఆఫీస్, హోమ్ ఆఫీస్, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఐ వాజ్ ద లీడర్ ఆఫ్ దట్. ఎందుకంటే మొత్తం కేసు నేనే చేశాను కనుక అంతా అప్పచెప్పారు. వెళ్ళి ఫైనల్గా లాస్ట్ డే ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు బ్యాంకాక్ పోలీస్ తీసుకొచ్చి మాకు హ్యాండ్ కఫ్ కూడా తీసేసి ఇచ్చింది. ఎందుకంటే యాజ్ పర్ ఇండియన్ లాస్ వీ కెనాట్ హ్యాండ్ కఫ్. ఓకే. మాకు థాయ్ పోలీస్ కానీ హ్యాండ్ కఫ్ కానీ మేము చేయలేము. అటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. హ్యాండ్ కఫ్ కూడా చేయలేదు.
సో అప్పచెప్పారు, మేము ఇద్దరు ఆఫీసర్స్ ఇక్కడ పట్టుకున్నారు, తీసుకెళ్ళి ఫ్లైట్లో కూర్చోబెట్టాం. అది కూడా ఫ్లైట్లో కూర్చోబెట్టడం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. యూ క్యాన్ బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్లైట్. లాస్ట్లో 8 సీట్స్ తీసుకున్నాం. తీసుకొని అక్కడ కూర్చోబెట్టి బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డోర్ ఓపెన్ పెట్టించి, లేకపోతే అతని ట్యాబ్లెట్స్ ఏదన్నా రోగాలు ఉంటే అవి కనుక్కొని, చాలా దాంట్లో ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం మా పైకి వచ్చేస్తుంది అది. సో ఎక్స్ట్రీమ్ ప్రికాషన్స్ అనమాట, చాలా కష్టం. ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. మధ్యలో కొంచెం ఏదో నాకు గుండె నొప్పి అది కూడా చెప్పాడు అక్కడ. మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసి ఇచ్చాము. ఒక డాక్టర్ ఉంటే అతను ఏం లేదు అని అన్ని చెక్ చేసి చెప్పాడు. చెమటలు ఇవేవి వచ్చాయి, దగ్గరకు వస్తూ ఉంటే చెమటలు వస్తున్నాయి. అంటే మీరు అడిగిన ప్రశ్న అతను కూడా అడిగాడు. అంటే ఇప్పుడు ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్, బెయిల్ పైన రిలీజ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ హీ ఆస్క్డ్ హౌ డిడ్ యూ ఎవర్ ఇన్ ద వరల్డ్ ఫైండ్ అవుట్ ఐ మీన్ దిస్ ప్లేస్ అంటే, వీ హ్యావ్ అవర్ ఓన్ మెథడ్స్, పోలీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ అవుట్, వీ విల్ ఫైనలీ ట్రాక్ యూ గైజ్ అని చెప్పాను నేను. అంటే అతను యాక్చువల్లీ లండన్ వెళ్ళిపోయి అక్కడి నుండి అక్కడే ఉన్నట్టు క్రియేట్ చేసి సీక్రెట్గా ఇటు వచ్చేసాడు బ్యాంకాక్. అక్కడ ఎవరికి తెలియదు. సో ఎవ్రీవన్ ఈస్ థింకింగ్ ఈజ్ ఇన్ లండన్, కానీ యాక్చువల్లీ బ్యాంకాక్లో. సో హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ పోలీస్ టు క్యాచ్ అప్ ఆన్ దట్. ఐడెంటిటీ చేంజ్ చేస్తారు.